ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అన్నాడు. ఇది పాయింట్. మరి రోజా మీకు పెండ బిర్యానీ పెట్టిందా మంచి బిర్యానీ పెట్టిందా? నాకు తెలియదు అన్నట్టు, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి నాకు తెలియదు. తిన్నోడు ఆయన చెప్పాలి. ఆంధ్రోనికి బిర్యానీ వండరాదు, ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ నేను అనలేదు అన్నావు, కేసీఆర్ గారే అన్నారు. మరి అదే ఆంధ్రోళ్ళ ఇంటికి పోయి మళ్ళీ అదే బిర్యానీ తినొచ్చారు. దాని అర్థమైందో నాకు తెలియదు అన్న. అందుకని ఆయన మాట్లాడితేనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపూరితంగా ఏం మాట్లాడిండో నేను వినలేదు. వినుంటే ఆయన దానికి సమాధానం చెప్తాడు. చెప్పాల్సిందే. రాజకీయ నాయకులు తెలిసి మాట్లాడినా దొర్లి మాట్లాడినా ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్ కాబట్టి ఎవరు మాట్లాడిన దానికి వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. దాని గురించి నేను పెద్ద వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం. సో ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం అన్నాం. ఆ నినాదం ప్రకారం తెలంగాణ విడిపోయింది. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారు అంటున్నారు. మీరు ఉలికి పడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టిన రోజు, బీఆర్ఎస్ బ్రాంచ్ కి తోట చంద్రశేఖర్ అని ఒక కన్స్ట్రక్టర్ బిల్డర్ ని తీసుకుపోయి అధ్యక్షుని పెట్టిన రోజు, ఆ రోజు లేని ఇబ్బంది. పవన్ కళ్యాణ్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టలే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తా అనలే, పవన్ కళ్యాణ్ ఇంకేదో అని ఎందుకు ఆగమవుతున్నారు అంటున్నారు. సో దిస్ ఈస్ వెరీ అన్ఫేర్. ఎవరన్నా ఎడికన్నా పోనీండ్రి, పోటీ చేయనీండ్రి. రేవంత్ రెడ్డి గారు తమిళ్ రాదు, తమిళనాడులో ప్రచారం చేయలేదా? మలయాళం రాదు, కేరళ పోయి ప్రచారం చేయలేదా? హిందీ రాదు, జంతర్ మంతర్ కాడికి వచ్చి ధర్నా చేయలేదా? ఎవరైనా ఏ రాష్ట్రానికైనా పోవచ్చు ప్రజాస్వామ్యంలో.